మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టైలే వేరు. ఆయన ఏం చెప్పాలని అనుకుంటున్నాడో ప్రజలు అదే వినాలి, అదే నిజమని నమ్మాలి. ఈ లోకాన్ని పాలించే లోకనాయకుడిగా జగన్ తనను తాను ఊహించుకుంటారు. బతికి ఉన్నంత కాలం తానే సీఎం అనే భ్రమలో బతికి గత ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన జగన్లో ఇప్పటికీ మార్పు రాలేదు. 5 ఏళ్ల అధికారంలో ఉండగా సకల పాపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖం చెల్లక బయటకు రావడం లేదు, అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఏదో సాకు చెప్పి తప్పించుకు తిరుగుతున్నారు. నెలకో 2 నెలలకో పర్యటనల పేరిట ప్రజలకు నరకం చూపిస్తూ తనను బయటకు రమ్మనమని కోరవద్దని హెచ్చరికలు పంపుతున్నారు. ఇక వారంలో మీడియా సమావేశం పేరిట జగన్ రికార్డెడ్ వీడియోలు వదులుతూ ఉంటారు. తాను రికార్డ్ చేసే వీడియోలో కూడా నేరుగా కెమెరాల వైపు చూడలేరు. కాగితంపై రాసుకున్నది ఎవరు రాసిచ్చింది కూడా చక్కగా చదవలేరు. అతి కష్టం మీద టాస్క్ పూర్తి చేసి మళ్ళీ వారం రోజులు కనిపించకుండా బెంగళూరు వెళ్ళిపోతారు జగన్. పాపం అధికార పార్టీ జగన్ పూసిన బురద ఈ వారం రోజులు కడుక్కోవడానికి కింద మీద పడుతుంది. జగన్ మీడియా సమావేశాల్లో ప్రశ్నలకు తావుండదు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇలాంటి మీడియా సమావేశాలు నిర్వహించలేరు కూడా. 4-5 గంటల మీడియా సమావేశంలో ఎదురు ప్రశ్నలు ఉండవు. జగన్ చదివే పేపర్లలో ఉన్నదే సమాచారం. కొత్త విషయాలు చర్చకొచ్చే పరిస్థితే ఉండదు.